సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పంచాయతీ సబ్ డివిజన్ కార్యాలయంలో 5,000 రూపాయల లంచం తీసుకుంటూ మేళ్లచెరువు పంచాయతీ ఏఈ రంగరాజు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. వివరాల్లోకి వెళ్తే మేళ్లచెరువు మండలం కప్పలకుంట తాండా మాజీ సర్పంచ్ కృష్ణానాయక్ ఎల్ఈడి బల్బులకి సంబంధించిన వ్యవహారంలో బిల్లులు జాప్యం చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు. ఎంబీ రికార్డు చేసేందుకు 5,000 లంచం డిమాండ్ చేసిన మేళ్లచెరువు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును అవినీతి నిరోధక శాఖ అధికారులు పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కప్పలకుంట తాండాకు చెందిన ధరావత్ కృష్ణ పంచాయతీరాజ్ పనులు చేయగా దానికి ఎంపీ రికార్డు బిల్లు చేసేందుకు 5,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందని, దీంతో 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా తాము వలపని పట్టుకున్నామని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో పంచాయతీరాజ్ ఏఈ గారు రంగరాజు మేళ్లచెరువు మండలం హుజూర్ నగర్ డివిజన్ సూర్యాపేట డిస్టిక్ 5,000 రూపాయలు వాళ్ళ ఆఫీసులో ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ధరావత్ కృష్ణ రెసిడెన్స్ కప్పలతాండా మేళ్లచెరువు మండలం సూర్యాపేట డిస్టిక్ అనే ఫిర్యాదుదారుడు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన వాళ్ళ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వర్క్స్ చేయడం జరిగింది, పంచాయతీ వర్క్స్ కూడా జరిగింది. దాని నిమిత్తం ఎంబీ రికార్డ్ చేయడానికి కోసం, మెజర్మెంట్ బుక్ రికార్డ్ చేయడం కోసం ఆయన రికార్డ్ చేశాడు. చేసిన తర్వాత 5,000 రూపాయలు లంచం అడిగాడు. గత 30వ తారీఖు కంప్లైంట్ మాకు వచ్చింది. అవన్నీ పూర్తిగా వెరిఫై చేసి ఈరోజు 5,000 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఆయన్ని మేము పట్టుకోవడం జరిగింది. అయితే ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే దయచేసి ఏసీబీ డీఎస్పీ నల్గొండ గారిని సంప్రదించాలని కూర్చున్నాను. మా యొక్క నెంబర్ 9154388918 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా సరే లంచం అడిగితే దయచేసి మా ఏసీబీని ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం.